పై ఫ్లోర్లో ఉన్న పురుషులు దయచేసి మీ ముందున్న చైర్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ చేయటానికి ప్రయత్నం చేయండి. నేను ప్రేయర్ జరిగేటప్పుడు పైకి వచ్చాను, మధ్య మధ్యలో ఖాళీలు వదిలేసి అక్కడక్కడ కూర్చుని ఉన్నారు. దయచేసి అది ఒక క్రమమైన విధానం కాదు కాబట్టి పై ఫ్లోర్లో ఉన్న జెంట్స్ వైపు మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ మీ ముందు ఏ చైరు కూడా ఏ లైన్లోనూ ఖాళీ లేకుండా ఉండేటట్టు చూడండి. ఇక ఈ శనివారపు ప్రార్థనలో గత వారం మనం ఏ వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం? ఏంటి? గట్టిగా చెప్పండి. మార్పు. మార్పు ఇష్టమేనా? కాదు, కష్టం. మార్పు అనేది ఎక్కడ కూడా అది ఇష్టమైన విషయం కాదు. కానీ కష్టమైన దాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం అంతా ఆనందంగా హాయిగా ఉంటుంది. గత వారం నుండి నా మనసులో ఇదే మాట నన్ను అనేక విధాలుగా ఆలోచింపచేస్తుంది. నిన్నటి దినం నేను కొంచెం దూర ప్రాంతంలో ఒక గాస్పల్ మీటింగ్ ఉంటే కూడా ఈ మాటే నా ధ్యాన అంశంగా అక్కడ జరిగిన ఆ కార్యక్రమంలో నా హృదయంలో ఉంది. మార్పు. ఇంట్రొడక్షన్లో నిజంగా ఆ మార్పు అనేది కనుక జీవితంలో ఎవరైతే వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటారో, ఒక క్రైస్తవ విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించిన స్త్రీకైనా పురుషుడికైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మార్పు అనే దాని యొక్క పునాది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మారు మనస్సు అనే దాంతో ప్రారంభమవుతుంది. అదొక్కటితో అయిపోలా. ఆ మార్పు అది కొనసాగించబడి ఆఖరి వరకు గనక ఉంటే వాళ్ళంత భాగ్యవంతులు, వాళ్ళంత ధన్యులు, వాళ్ళంత బ్లెస్డ్ పర్సన్స్ అనేవాళ్ళు ఇంకెవ్వరు కూడా ఉండరు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే 95% కంటే ఎక్కువ మంది జీవితాల్లో ఒక చోట మార్పు అనేది ఏమైపోతుంది? అక్కడ స్ట్రక్ అయిపోతుంది. అంటే ఇంకా ఆ మార్పు కోసం ఆలోచన ప్రక్కన పెట్టేస్తారు. ఇంకా ఎంతసేపు ఏంటంటే ఆల్రెడీ నేను అంతా మారిపోయాను, వీళ్ళు మారలేదు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇక ఈ గోల్లో పడిపోతూ ఉంటారు. నిజంగా ఆ గోల్లో పడకుండా మార్పు అనే దానిని కాన్స్టెంట్గా లాస్ట్ బ్రీత్ వరకు ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడో మార్పు అనే దానిని, అది దేనితోనూ కూడా కంపేర్ చేయలేనంత ఒక గొప్ప విషయంగా ఆత్మీయ జీవితానికి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు యవనస్తులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మధ్య వయసు వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు ఒక అలవాటు పడిపోయి ఉంటారు, ఒక విషయంలో ఒక విధమైన అలవాటు పడి ఉంటారు. ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్లో గంటలు స్పెండ్ చేయడానికి అలవాటు పడిపోయి ఉంటారు. దానిలో ఒక మార్పు కోరుకుని నా విలువైన సమయం అంతా దీనిలోనే అయిపోతుంది, ఆ సమయాన్ని చదువు కోసమో, ఆ సమయాన్ని ఇంకా ఏదైనా ఒక పని కోసమో ఉపయోగిస్తే కనుక అది ఉపయోగం కదా, దీంట్లో ఏం ఉపయోగం అని మార్పు తెచ్చుకుంటే అది ఎంతో బాగుంటుంది. గత వారంలో నేను మీకు ఈ విషయాన్ని ధ్యానిస్తూ వచ్చినప్పుడు చెప్పాను. ఏంటంటే డిసెంబర్కి వచ్చేసరికి, ఈ ఇయర్ ఎండ్లోకి వెళ్ళేసరికి మార్పు అనే దానిని గురించి చెప్పవలసి వస్తే శనివారపు ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరూ, అది ఇక్కడ కానీ లైవ్ ద్వారా కానీ ఎక్కడున్నా కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరం చివరిలో మార్పు అనే దాని గురించి చెప్పాల్సి వస్తే, ఈ ఇయర్ నా జీవితానికి ఎంతో ప్రయోజనకరమైన సంవత్సరం, ఇది నా లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్ళింది, అంటే నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అని చెప్పగలగాలి. అది ఎంతో అవసరమైన విషయం. అసలు మార్పు అనేది కావాల్సిన అవసరం ఉందంటారా? మీలో ఎవరికైనా లేదు నాకు ఇంకా మార్పు చెందాల్సింది అని అంటే కనుక దయచేసి చేయొద్దండి. మిమ్మల్ని చూసి నేను కూడా సంతోషపడతాను. ఎవరైనా ఒకవేళ ఎవరైనా ఎత్తి ఉన్నా వాళ్ళకి జీవితంలో అవగాహనలోకి ఎత్తాలి, కానీ మార్పు అవసరం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కాబట్టి
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు మొదలుకొని ఎవ్వరు ఏ వయసులో వాళ్ళు అయినప్పటికీ కూడా అనేకమైన ప్రమాదాలకు కారణం ఏమవుతుందంటే ఈ దినాలలో సోషల్ మీడియా, దానిలో పరిచయాలు, దానిలో స్నేహాలు, దానిలో పరిచయమైన దానిలో స్నేహాలు చేస్తున్న వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క విధానాలు, ఇవన్నీ కన్న తల్లిదండ్రులకి కూడా శాపంగా మారుతుంది. కన్న తల్లి మీద ప్రేమ లేకుండా, తండ్రి మీద ప్రేమ లేకుండా. ఈరోజు మధ్యాహ్నం ఒక తల్లి చెప్తుంది, నేను ఎంత ఏడుస్తున్నా కూడా ఆ అమ్మాయి అసలు ఏం పట్టించుకోవట్లేదు అని. అంటే నిజంగా పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారు చెప్పండి? ఇప్పుడు తప్పు చేస్తే కొడతారు, తిడతారు, అయినా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారనుకోండి, తల్లి మనసు జాలి పడిపోయి మనసంతా ఒకలాగా అయిపోద్ది. తండ్రి కూడా బాధపడతాడు. ఆ కోపంలో కోప్పడి కొట్టి తిని కానీ జాలిపడి కటాక్షించి తిని దేవుడు అన్నాడా? మనం కూడా అలాగే ఉంటాం. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కోప్పడతాం, కానీ మళ్ళీ వాళ్ళు బాధపడుతుంటే బాధపడతాం. కానీ తప్పు చేసి లేకపోతే మాట వినక తల్లి ఏడుస్తుంటే నా మాట వింటలేదని ఆ కూతురికి లేకపోతే ఆ కొడుకుకి ఏమాత్రం కూడా అసలు దాని మీద శ్రద్ధ లేకుండా ఏడ్చుకొని అన్నట్టుగా ప్రవర్తిస్తే అసలు మనం మనుషులుగా ఉన్నామా లేకపోతే ఎలా ఉన్నామని అనుకోవాలి? ఒకసారి చెప్పండి. మానవత్వం అనేది, కనీసం దైవత్వం పక్కన పెట్టండి, మానవత్వం అనేది కన్నా తల్లి ఏడుస్తుంటే తండ్రి ఏడుస్తుంటే ఏం పట్టినట్టుగా ఉంటుందా మానవత్వం? చెప్పండి, ఉంటుందా? మాట్లాడరేంటి? మరి మానవత్వం కోసం ఇక్కడికి వస్తున్నావా, దైవత్వం కోసం ఇక్కడికి వచ్చామా? మానవత్వం కంటే ఉన్నతమైన దైవత్వం కోసం మనం ఇక్కడ ఉన్నాం. లేక శనివారం ప్రార్థనకు వస్తున్నాం, ఆదివారం ఆరాధన, ఇవన్నీ దైవత్వంలో మనం వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ కనీసం ఏడుస్తుంటే పట్టించుకోకుండా అయిపోతున్న పరిస్థితులు అంటే కారణం ఏంటి? నీ మనస్సు, నీ హృదయం అంతా కూడా వేరొక చోట ఎక్కడికో వెళ్ళిపోయింది. దేనితోనో అది మమేకం అయిపోయింది. అంటే ఏమైపోయిందంటే మిక్స్ అయిపోయింది. నీకు ఒక ఎఫెక్షన్, అమ్మని నాన్నని ఒక ఎఫెక్షన్, లేక నీ తోటి వాళ్ళనే ఒక ఎఫెక్షన్, ఆత్మీయులు అనే ఒక అనుబంధం, ఇవేవి కూడా లేకుండా అయిపోతున్నాయి. దయచేసి అది భయంకరమైన ఒక స్వభావంగా అయిపోతుంది. దాని పర్యవసానాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. మీలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న వాళ్ళు అలాంటి పరిస్థితులు జీవితంలో రాకుండా ఉండునట్లు జాగ్రత్త పడి మార్పు అనే దానికోసం సిద్ధపడండి. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమయ్యాయంట? పాతవి గతించాయి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. మనలో కొంతమంది క్రీస్తునందు ఉన్నాం, కొంతమంది ఏమో క్రీస్తునందు ఉండటానికి ఇంకా సిద్ధపడుతూ ఉన్నారు. మీలో 10, 12, 14 ఇయర్స్లో ఎక్కువ మంది ఏంటంటే ఇంకా క్రీస్తుని ధరించుకోవటానికి మీరు ప్రిపేర్ అవుతున్న ఏజ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అంటే మీ పేరెంట్స్ వల్ల వచ్చారు. మీ పేరెంట్స్ మిమ్మల్ని తీసుకొచ్చారు, మీరు వచ్చారు. మీరు వింటున్నారు చిన్నతనం నుండి. క్రమక్రమంగా వింటూ ఉండగా క్రీస్తుని ధరించుకోవాలి అనే ఒక మారు మనస్సు మీకు వచ్చినప్పుడు, నేను ప్రభువుని ఎరగకుండా నా జీవితంలో నేను శాంతితో సమాధానంతో ఉండలేను, ప్రభువు లేకుండా నేను నీతిమంతుడిగా మార్చబడలేను, యేసుక్రీస్తు రక్తమే మానవుని అనగా నన్ను లేక నాలాంటి వాళ్ళని నీతిమంతులుగా మారుస్తుంది, కాబట్టి నేను క్రీస్తుని ధరించుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన రోజు మీరు క్రీస్తునందు ఉన్నవాళ్ళు అవుతారు. ఆ క్రీస్తునందు ఉండటం అనేది ఏంటంటే నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్, నూతన సృష్టి. పాతవి గతించెను, క్రొత్తవాయెను.
అంటే పాతవి గతించును. ఎన్ని పాతవి ఏంటో తెలుసా? ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం దగ్గరికి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పాతవేంటి? పూర్వము అంటే పాతవి, లేక పూర్వం అంటే ఆ ఓల్డ్ ఏంటి? దూషకుడును, 2 హింసకుడును, 3 హానికరుడును. దూషకుడును, హింసకుడును, హానికరుడిని నా పాత జీవితం. అయినా నన్ను ప్రభువు పిలిచి నా జీవితాన్ని మార్చి నమ్మకమైన వానిగా ఎంచి ఈ పనిని నాకు అప్పగించాడు. ప్రియమైన వారులారా, మార్పు ఇష్టం లేదు కాబట్టి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ జనాంగానికి మార్పు గురించి బోధించే వాళ్ళు తగ్గిపోతున్నారు. మీరు ఎప్పుడైనా ఎవరి బోధన వినండి, ఆ మార్పు గురించి పెద్దగా చెప్పకుండా యు ఆర్ బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, నువ్వు దీవించబడిన దానివి, నిన్ను తలగా దేవుడు చేస్తాడు, నువ్వు గొప్పవాడివి అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు అని ఒక మోటివేషన్ సంబంధించిన మాటలు మాత్రమే చెప్తూ వాళ్ళని కేవలం ఆశల పల్లకిలో ఊపి ఒక్కసారి అక్కడి నుంచి పడిపోయేటట్టు చేస్తున్నారు. ఏమి జరగదు. ఎందుకంటే మార్పు అనేది లేకుండా అవేవి నీకు చెందవు. ఆ వాగ్దానాలు, ఆ వాక్యాలు, ఆ మాటలు అవన్నీ కూడా దేని వలన మనం స్వతంత్రించుకోగలుగుతాం? ఎక్కడ మీరు చూసినా సరే బైబిల్లో కండిషన్ అండ్ బ్లెస్సింగ్, కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే ద్వితీయోపదేశకాండంలో తీస్తే మీరు తీనక్కర్లేదు, కానీ ఇప్పుడు 28వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి గైకొని నీ ఎడల, అక్కడేంటి? కండిషన్. ఆజ్ఞలను అనుసరించి గైకొని ఎడల కండిషన్. అప్పుడు నీకు ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఈ మేలులు జరుగుతాయి. పూర్వము వేరు. పూర్వం అంటే ప్రభువుని ఎరగక ముందు, నువ్వు ప్రభువును ఎరిగే సమయంలోకి రావటానికి నీ పాపముల గురించి, నీ అవిధేయతల గురించి, నీ అపరాధాలను గురించి అక్కడ నీకేమీ కూడా నువ్వు ఇంత దరిద్రుడు కదా, నువ్వు దేవుడు నమ్ముకోకూడదని కండిషన్ లేదు. ఎందుకంటే పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంటే మనల్ని అందరినీ ఒకానొక రోజున ఆయన ఎరగని వారిగా ఉన్నప్పుడు మనం దోషకులుగా ఉండుండొచ్చు, హింసకులుగా ఉండుండొచ్చు, హానికరులుగా ఉండుండొచ్చు. మనల్ని ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు. ప్రేమించి మనలో ఏం చూడాలని ఆయన అనుకున్నాడంటే మార్పు. ఒకసారి ఎవరికి వాళ్ళు, మీ ఇక్కడ ఉన్న వాళ్ళు, పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళు, నీ జీవితంలో మార్పు చెందవలసిన విషయాలుగా నీ మనసుకు అనిపిస్తున్నవి ఒక 3 గుర్తు చేసుకో. ఎంత టైం కావాలి మీకు 3 గుర్తు రావటానికి? ఒక 1 మినిటా, 2 మినిట్సా ఏంటి? ఎంతసేపు కావాలి చెప్పండి. పోనీ వచ్చే శనివారం వరకు సరిపోతుందా? 1, ఇప్పుడు ఇన్స్టాగ్రాములు ఉన్న వాళ్ళందరూ ఇన్స్టాగ్రాములో మీ యొక్క హిస్టరీ అంతా తీస్తే నీ తల్లి ముందు తలెత్తుకోగలవా? నీ తండ్రి ముందు తలెత్తుకోగలవా? నీ భర్త ముందు తలెత్తుకోగలవా? నీ భార్య ముందు తలెత్తుకోగలవా? ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయండి. మీరు మీ మనసుకి చేసుకోండి. లేకపోతే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నీ చాటింగ్లు కానీ, నీ వ్యవహారాలు కానీ, నువ్వు చూసేవి కానీ, నువ్వు చాట్ చేసేవి కానీ, నీ తల్లి అవి చూసి ఏం ఫీల్ అవ్వకుండా, నీ తండ్రి అవి చూసి ఏం కోపం తెచ్చుకోకుండా, నీ భర్త అవి చూసి ఏం ఫీల్ అవ్వకుండా,
నీ భార్య అవి చూసి ఏమనుకోకుండా ఉండేటట్టుగానే నీ వ్యవహారం ఉందా? ఇది ఒక ప్రశ్న. ఇక రెండో ప్రశ్న, నీ ఫోన్ కాల్ డేటా అంతా తీస్తే మినిమం 3 to 6 months, ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు గుండెలో రైలు పరిగెత్తేస్తూ ఉండే చాలామందికి, ఏమీ ఫీల్ అవ్వకుండా నీ భార్య చూసి ఈ కాల్స్ అన్నీ ఎన్ని నిమిషాలు మాట్లాడావు, ఎవరితో మాట్లాడావు, ఏం ఫీల్ అవ్వకుండా ఉండే విధంగా ఉన్నావా? నీ భర్త చూసి ఏమీ బాధపడకుండా ఉండేటట్టుగా ఉన్నావా? ముఖ్యంగా పరిచారకులను అడుగుతున్నాను, మీ అన్నీ తీసుకొచ్చి నోటీస్ బోర్డులో అంటించగలుగుతారా? నేనైతే రెడీ, మీరు కూడా రెడీనేనా? మీ ఫోన్ కాల్స్ లిస్ట్ అంతా గత 3 నెలలుగా 6 నెలలుగా ఒక లిస్టు ఒక పెద్దది పెట్టి బోర్డు, ఇదిగో బ్రదర్ ఎఫ్ఎఫ్రాది ఇది మీ అందరిది. అలాంటి మీ అందరిది అంటే మళ్ళీ చెప్తున్నాను, అందరేం భయపడకండి, పరిచారకులను అడుగుతున్నాను. పరిచారకులుగా చలామణి అవుతున్నారు, బోధలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, నాతో పాటు ఆయా సంఘాల్లో వాక్యాలు చెప్తున్నారు. ధైర్యంగా మీరు పెట్టగలుగుతారా? మీ యొక్క ఫోన్పేలు గూగుల్ పేలు యొక్క లిస్ట్ని పెట్టగలుగుతారా? మీరు దేనికి ఖర్చులు పెడుతున్నారు మీ డబ్బుని? మా డబ్బుల్ని లిస్ట్ పెట్టాలా? నీ డబ్బా? ఈ భూమి మీద ప్రతి ఒక్కడు నమ్మిన వ్యక్తి యొక్క డబ్బు అది దేవుడిచ్చింది. నమ్మని వాడికి దేవుడిచ్చింది, కానీ దేవుడిచ్చాడని వాళ్ళు నమ్మరు. మనమైతే దేవుడిచ్చాడని నమ్మాల్సిన అవసరం ఉంది. వాక్యం చెబుతుంది, పరిచారకుడైన వాడు అన్ని విషయములలో ఎలా ఉండాలి? నమ్మకంగాను మితముగాను ఉండాలి. అతడు ఇంకా ఏ విధంగా ఉండాలో తిమోతికి రాసిన పత్రికలు ఏముందంటుందంటే, నిందారహితుడు. ఎలా ఉండాలి? నిందారహితుడు. నింద అనేది తన మీద లేకుండా బ్రతకాలి అని చెప్పేసి. నువ్వు సిగ్గుపడకుండా అవన్నీ ఆవిడని చూస్తే, చిచి ఇలాంటి పనులు కూడా చేస్తాడు, ఇలాంటి వాటికి ఫోన్పేలు చేస్తాడా, లేకపోతే ఇలాంటి వాటికి గూగుల్ పేలా, లేకపోతే ఇలాంటి వాటికి ఖర్చు పెడతాడా, లేదంటే ఇలాగున్న ఇన్ని నిమిషాలు ఇలా ఎవరితో ఇలా మాట్లాడతాడా అని నీ గురించి నువ్వు తలదించుకునే విధంగా లేకుండా నీ వ్యవహారాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించు. అంత ముసుగులో బ్రతకటం కాదు. నీతిగా బ్రతికితే నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. ముసుగులో బ్రతికితే నేల చూపులు, పక్కకి దిక్కులు చూపులు, చూడలేని స్థితి. మీకు తెలియదు, కొంతమంది శనివారాలు ఆదివారాలు అసలు ఇక్కడ కూర్చోటానికి ధైర్యం ఉండదు. ఎందుకంటే ఐ కాంటాక్ట్లో ఉండలేరు. కారణం ఏంటంటే వాళ్ళ వ్యవహారాలు అట్లయితే. ఆ స్క్రీన్లో అయితే ఏంటంటే ఏమి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఒక పుస్తకం చదివాను నా 19వ ఏట. ఆ పుస్తకంలో ఒకడు బాగా ఇంట్లో అమ్మ నాన్నల్ని బాగా కొట్టి డబ్బులు దొంగతనాలు చేసి ఇంట్లో పెద్ద మూర్ఖుడుగా, దరిద్రుడిగా, పనికిమాలినడిగా ప్రవర్తిస్తూ వచ్చి కూర్చున్నాడు. ఆ వాక్యం చెప్పిన సేవకుడు, అరే తల్లిదండ్రులకి అవిధేయుడైన వాడా, దేవుడు చూస్తున్నాడు అనగానే, అరే నా వైపే పెట్టాడంటారా బాబు అని చెప్పి అక్కడి నుండి లేచి అటుకటు తిరిగి, అంటే ఇంత కొంతమంది కాదు, ఎక్కువ మంది, అది ఓపెన్ మీటింగ్, కొంచెం అవతలకు పోతాడు. అరే దొంగ, దేవుడు చూస్తున్నాడు అనగానే, అరే మళ్ళీ ఇక్కడ ఇటు పెట్టినాడు, మళ్ళీ ఇట్లా పెట్టేసరికి దొంగ అని నన్నే అంటున్నాడు అని చెప్పి, ఎవడు అసలు నన్ను అంటున్నాడు ఏమంటున్నాడో చూడాలంటే నేనేం చేయాలంటే ఇంకొంచెం అటుపోయి ఆ మూలకు పోదామని చెప్తే, ఆ మూలకు పోయిన తర్వాత, అరే మోసగాడా, దేవుడు చూస్తున్నాడు అనగానే, ఆ రోజు ఏ మూలకు పోయి కూర్చున్నా, ఏ ప్రక్కకు పోయి కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చున్నా, వెనక్కి కూర్చున్నా, ఆ కూర్చున్నా, ప్రతిసారి దేవుడు అలాగే చూపిస్తే ఆ రాత్రి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకుని తరువాత కాలంలో దేవునికి ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు. దేవుడు మార్పును కోరుకుంటున్నాడు. దేవుడు జీవితంలో మనల్ని ఒక విలువ కలిగిన ఒక వ్యక్తిత్వం కావాలని కోరుకుంటున్నాడు. మార్పులు మన యొక్క బాహ్య సంబంధమైన మార్పు. నేను చెప్పిన ఫోన్ కాల్స్, ఈ ఫోన్లు ఏం ఖర్చు పెడతావు, ఫోన్పేలు, గూగుల్ పేలు, లేకపోతే ఇంకా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, లేకపోతే ఇంకా రకరకాలైన ఇవన్నీ బాహ్యం. బాహ్యం అంటే బయటవి. ఇవి నువ్వు చనిపోయినా చూడొచ్చు, నువ్వు చనిపోకపోయినా చూడొచ్చు, ఎలా అయినా సరే చూడొచ్చు. ఇంకా దొంగ ఐడీలు పెట్టుకుని కూడా చేస్తూ ఉంటారులేండి, అది ఇంకా ఎక్స్ట్రీమ్. ఎక్కువ మంది అసలు అదే పనిలో ఉంటారు. ఇంకా అంతరంగం ఇంకోటి ఉంటుంది, అది సెకండ్, అది ఇంకా టాప్ లెవెల్. అంతరంగం అంటే ఏంటంటే నీ బాహ్యంలో నువ్వు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, కానీ అంతరంగపు ఆలోచనలు, అది తర్వాత దినాల్లో మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు బాహ్య సంబంధమైన విషయానికి వచ్చేసరికి నేను అడిగిన ప్రశ్నలకి మీలో
మీ మనస్సాక్షికి నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఎక్కడ ఏ విధంగానూ దేవునికి ఇష్టం లేని పనుల్లో లేను అని నీ మనస్సాక్షి చెప్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు సిమ్ కార్డులు మార్చేసి ఒకడు 2, 3, 4 ఎన్ని వాడతారో, ఏం వాడతారో, ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు. అలాంటి వాళ్ళని ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంటాయి, ఆ ఏరియా నుండి ఏ సిమ్ పని చేస్తుందని చెప్పేసి అవి తీస్తే అప్పుడు ఒక్కొక్కటి కథ బయటకు వస్తుంది. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం ఏంటండి చెప్పండి? 4 చిలక పలుకులు పలికేసి మిమ్మల్ని అందరినీ ఖుషి చేసేసి అప్పుడప్పుడు భోజనపు ఏర్పాట్లు చేసుకుని అందరం కలిసి ప్రేమ విందులు అని చెప్పేసి అలా బ్రతికేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి చర్చిలో? ఎందుకు? అసలైన ఆనందం అదే కదా. అసలు మా చర్చిలో అన్ని చర్చిల్లా కాదు అబ్బాయి, అంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే గేమ్స్ పెడతారు, స్పోర్ట్స్ పెడతారు, భోజనాలు, ఆటలు, పాటలు, ఖుషీగా ఉంటుంది. అసలు ఆ శనివారం వెళ్ళామంటే అబ్బా కడుపు ఉబ్బని నవ్వుకుని వచ్చేస్తాం. ఆదివారం వెళ్ళామంటే ఇక అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అబ్బా అంతా. ఇక మనుషులు ఆటోమేటిక్గా అదొక రకమైన క్లబ్ లాగా అయిపోతుంది. అంటే ఏంటంటే చక్కగా అందరూ ఆనందించే ఒక ప్లేస్ లాగా. కానీ దానిలో వచ్చేది ఏంటో తెలుసా? దేవుడు ఎవ్వరికి ఏ విధమైన సహాయము చేయడు. ప్రతి దినము మన యొక్క ప్రవర్తన వలన, మన యొక్క స్వభావం వలన, దుష్టుడు యొక్క మన జీవితంలో తొందరల వలన శిక్షావిధికి గురై మన అందరి జీవితాలు ఒక రకంగా చెప్పాలంటే ఘోరాతి ఘోరంగా నష్టపోతాం. అదే దేవుని యొక్క వాక్యము, సజీవమైన దేవుని యొక్క వాక్యం, ఎటువంటి 2 అంచులు కలిగి ఖడ్గము కంటే వాడిగలిగిన దేవుని వాక్యం ప్రాణ ఆత్మ మూలుగుల వరకు విభజించుమట్టుకు దూరి మనలో ఉన్న ప్రతి బలహీనతని, లోపాన్ని బయటికి తీసి మనలో ఒక కన్ఫెస్ని, ఒక పశ్చాత్తాపాన్ని కలిగిస్తే అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఎవ్వరు మనకి లేకపోయినా మనకి దేవుని అండ ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. కాబట్టి జీవితంలో ఏ విషయాలు మార్పు చెందాలి అనే వాటి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించాను మీ ముందు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు, నీ పెట్టే ఖర్చులు, లేక నువ్వు వ్యవహరించే వ్యవహారాలు, నీ యొక్క కార్యక్రమాలు. ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే 16-17 సంవత్సరాల వయసున్న కొడుకు ఉంటాడు. ఆ కొడుకు వాడిన ఆ ఫోన్ని అనుకోకుండా తల్లి చూసి అందులో ఉన్న ఆ వీడియోలు, ఫోటోలు చూసేసరికి నా కడుపును పుట్టిన వాడైనా ఇంత అసహ్యమైన వాటిని చూస్తున్నవాడు అని చెప్పి ఆ తల్లి మనసంతా కకావికలమైపోయి దుఃఖపడి, బాధపడి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నా కడుపును పుట్టిన కూతురేనా నా కళ్ళ ముందే ఇంత భయంకరమైన పనులకి ఒడిగట్టి ఇంత అసహ్యంగా తయారైపోయింది ఏంటని బాధపడితే ఆ తల్లి బాధ ఎంత బాధ. కాబట్టి సాతాను చెప్పి ఒక అందమైన అబద్ధం ఏంటంటే నువ్వు దీనిలో నుంచి బయటపడలేవు అని చెప్తుంటాడు. దేనిలోంచి బయటపడలేవని? నువ్వు దేనిలో అయితే ఇరుక్కునున్నావో, దేనిలో అయితే చిక్కుకునున్నావో, దేనిలో అయితే నీ జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నావో దాని నుంచి నువ్వు బయటపడలేవు అంటాడు. దేవుడు ఏమంటాడంటే, పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడైన వ్యక్తిని నేను మార్చి, ఈ వ్యక్తి ఎవరో తెలిసే ఈ మాట అంటుంది, అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు నామాన్ని దూషించాడు. ఆయన నామాన్ని వెంబడిస్తున్న వారిని హింసించాడు. ఆ నామంలో వెళుతున్న వారికి హాని చేశాడు. ఎంతగా అంటే చంపటానికి సహాయం చేశాడు, దెబ్బలు కొట్టాడు, అంటే చాలామందిని కొట్టాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. అలాంటి వ్యక్తి జీవితాన్నే మార్చాడు. అలాగే సమరయ స్త్రీ అని ఒక స్త్రీ తన యొక్క జీవితంలో ఎంతో పాపంతో నిండిపోయిన తన యొక్క జీవన ప్రయాణంలో ఆ జీవితాన్ని మార్చాడు. లేక లంచగొండితనంతో మునిగిపోయిన జక్కయ్య జీవితాన్ని ఆయన మార్చాడు. ఇది మార్పు కాదా? మార్పు. అలాగే మనలో కూడా అనేక మంది జీవితాలు, పూర్వము ఒక దొంగ, ఈరోజు నా దొంగతనంలో దేవుడు మార్చాడు. పూర్వము ఒక నరహంతకుడు, ఇంకోసారి ఇంకో వ్యక్తి వచ్చాడు, 15 years అయింది, అది కూడా దగ్గర 15 or 10 అయింది. అన్న
అందరూ అన్నాన్ని పిలుస్తారు. అన్న, మీకే చెప్తున్నాను వినండి, మన చర్చిలో పలానా వ్యక్తి ఉన్నాడు కదా, అతను పడుకున్నప్పుడు పెట్రోల్ బస్సు నిప్పు అంటిద్దాం అనుకున్నాను అన్నాడు. ఒక్కసారి నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. అమ్మో, ఏ అన్న నన్ను తిట్టాడప్పుడు, నన్ను అలా అన్నాడు కాబట్టి ఇక నాకు వచ్చిన ఆలోచన మీతో చెప్పాను. అంటే నేను వాళ్ళని అమ్మో అంటున్నానని చెప్పేసి వాళ్ళే దుర్మార్గులని నేనేమో అనుకోవట్లేదు. ఎందుకంటే అనిపించింది చెప్పేశాడు. చెప్పకుండా ఉన్నాళ్ళు ఎంతమంది ఉంటారు? సొంత తండ్రినే చంపేద్దాం అనుకుని ఆలోచనలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, తల్లిని చంపేద్దామని ఆలోచనలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కడో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆ ప్రేమ, లేకపోతే దేవుని యొక్క ఆ వాక్యాలు అరే మనకు ఆలోచన రాకూడదని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఆలోచనలు ఏం చేశాడు? నాతో షేర్ చేశాడు. ఒక్కసారి గుండె జలదరించింది. ఏంటి, ఆ వ్యక్తిని పెట్రోల్ పోసి అంటించేద్దాం అనుకున్నావా? అది కూడా ఎప్పుడంట? పడుకుని నిద్రపోతున్నప్పుడంట. అలా పూర్వము మన యొక్క స్వభావాలు రకరకాలు, ఇప్పుడు కూడా రకరకాల స్వభావాలతో ఉండొచ్చు. ఆ స్వభావంలోను నువ్వు అక్కడ దోషకుడు, హింసకుడు, హానికరుడు, జక్కయ్య ఒక భయంకరమైన మోసగాడు, లంచగొండి, సమరయ స్త్రీ ఒక పాపంలో బ్రతుకుతున్న స్త్రీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకుల జీవితాలకు మార్పును కలిగించిన వాడు, మనలో కూడా అనేకుల జీవితాల్లో అనేక విధాలైన మార్పును కలిగించిన దేవుడు మన జీవితం వైపు చూస్తున్నాడు. దేనికోసం చూస్తున్నాడంటే ఇతనిలో ఈ విషయాలు మార్పు చెందాలి అని కోరుకుంటున్నాడా, ఈమె కోరుకుంటుందా అని చెప్పి. ఆగిపోయి ఒక చోట నిలిచిపోయిన వారు లేవండి, మీ మనస్సాక్షిని ఒక్కసారి మేల్కొల్పండి. ఇంకా ఏ విషయాల్లో మార్పు చెందాల్సిన వాళ్ళగా ఉన్నారో ఆలోచించుకోండి. ఆలోచించుకుని ఓకే, నేను ఈ సంవత్సరం ఆల్రెడీ ఒక 4 months అయిపోయి వస్తాను, ఈ విషయాల్లో మార్పు చెంది నీ హృదయాన్ని అసలు ఎమోషన్ లేకుండా చేసేసింది. నువ్వు ఊబిలో దిగబడిపోయి నీ అలవాట్లు కావచ్చు. చెప్పే కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని కొన్ని లెక్కలు అడగండి ఈ విషయంలో. ఏమనంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ పోలీస్ స్టేషన్లకు వస్తున్న కేసులు ఎలాంటివి, ఏమవుతాయి అని అడగండి లెక్కలు. 90% అండ్ మోర్ కేసెస్ అన్నీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, అక్రమ సంబంధాలు, భర్తకి ద్రోహం చేసే భార్య, భార్యకి ద్రోహం చేసే భర్త, తల్లిదండ్రులకు ద్రోహం చేసే పిల్లలు, చెప్పా పెట్టకుండా ఎవరెవరో ఎక్కడెక్కడో పరిచయాలు, ఆ పరిచయాలు ఎక్కడికో దారి తీయటం, చివరికి మళ్ళా ఎవరికి వాళ్ళు వేరైపోవటం, మరలా చంపుకోవటం, పారిపోవటం. ఇంకా అసలు నేను చెప్పుకుంటూ వెళ్తే కనుక చాలా సమయం చెప్పే అన్ని గుట్టల కథలు జరుగుతున్న కాలంలో మనం ఉన్నాం. నీకు ఎలా పరిచయం అయ్యాడు? ఇన్స్టాగ్రామ్లో. నీకు ఎలా పరిచయం అయ్యాడు? ఫ్రెండ్స్ ద్వారా. నీకు ఎలా పరిచయం అయ్యాడు? కామన్ ఫ్రెండ్స్ ద్వారా. ఈ పరిచయాలు, ఈ వ్యవహారాలు, ఈ సంబంధాలు యొక్క బలం ఎంతో తెలుసా? గడ్డి పరక కంటే తక్కువే దాని బలం. గడ్డి పరకని ఎవడని ఇలా అంటే టుపుక్కుమంటుందా, లేకపోతే గట్టిగా ఉంటుందా? టుపుక్కుమంటుంది. ఈ సంబంధాలు, ఈ బంధాలు, ఏ బంధం, స్నేహబంధం కావచ్చు, ఇంకే బంధాలైనా కావచ్చు, అవి నోటితో ఉచ్చరించడానికి కూడా నా మనసు రావట్లేదు. కానీ ఎందుకో చెప్పనా, నమ్మకం ఎక్కడుంది? నాతోనే చేశాడు, ఇంకెవరితోనే చేస్తున్నాడేమో, నాతోనే ఇట్లా చేస్తుంది, ఇంకెవరితోనే చేస్తుందేమో. ఒకే టైంలో 5-6 మందితో చాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఒకే టైంలో 5-6 మందితో స్నేహం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళతో స్నేహం చేస్తున్నాను వాళ్ళకి చెప్పరు, వాళ్ళతో చేస్తున్నాను వీళ్ళకి చెప్పరు. వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా చాటుమాటు వ్యవహారాలు, వారి వ్యవహారాలన్నీ కూడా మోసపూరితమైన వ్యవహారాలు, వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా ఒక స్వార్థపూరితమైన వ్యవహారాలు. అవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తాయంటే ప్రాణం మీదకి తెచ్చుకునేటట్టు చేస్తాయి. అవి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. వీటిలో నుండి మార్పు అనేది ఇష్టపడుతున్న వాళ్ళు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళు, మీరు దేవుని ఎదుట పెట్టండి ఈ శనివారం. దేవా, ఇదిగో నా జీవితం, నా కళ్ళ ముందు ఇవి కనపడుతున్నాయి, వీటిలోంచి నేను మార్పు చెందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు
ఎవరో ఒక హిందూ గురువు ఒక జనరల్గా తన మదిలో తనకు వచ్చిన ఆలోచన ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. దాన్ని కొంతమంది బాగా పబ్లిసిటీ చేస్తున్నారు, పొలిటీషియన్స్ వాళ్ళు. ఏంటో తెలుసు అది, ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి ఏ పని చేసినా తన తల్లికి చెప్పుకోగలిగిన పని చేసే వ్యక్తిగా ఉంటే చాలు. నా తల్లి ఎవడైనా పని చేసేటప్పుడు నేను చేస్తున్న ఈ పని నా తల్లికి తెలిసినా సరే నా తల్లి ఏమనుకోదు అని నీ గనక నిశ్చయం అయితే నువ్వు ఆ పని చేయొచ్చు అని చెప్పేసి. అంటే ఇది బిబ్లికల్ కాకపోయినా ఎథికల్. బిబ్లికల్ అంటే ఏంటంటే బైబుల్ ప్రకారం అయితే నేను చెప్పాను కదా, బాహ్యము అంతరంగం అని రెండు ఉంటాయి. ఎథికల్ అంటే ఏంటంటే ఒక సాధారణమైన విలువలు కలిగిన వ్యక్తిగా ఈ సమాజంలో మంచివాడు మంచిది అని ఒక వ్యక్తిత్వంలో నిన్నెవరు వేలు పెట్టి చూపించలేకుండా ఉండాలంటే కనుక కనీసం అదన్నా కొంతమంది జీవితంలో ఉంటే, ఏది నా తల్లికి నేను చేసే వ్యవహారాలు తెలిస్తే నా తల్లి ఏం అనకుండా ఉండగలదు అంటే నా వ్యవహారాలన్నీ అలా ఒక పద్ధతితో కూడుకున్నవి అని చెప్పగలిగే పరిస్థితులు కూడా అనేకులకు లేవు. దొంగచాటుగా ఫోన్ దాచేయటం, డిలీట్ చేసేయటం, లేకపోతే వాళ్ళు నిద్రపోయేటట్టుగా చేయటం, లేకపోతే అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి, అమ్మ నేను చదువుకోవాలన్నది నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళని చెప్పి ఆ రూమ్కి గడబెట్టి ఈ రూమ్లో చేసే వ్యవహారాలు, ఈ రూమ్కి గడబెట్టి ఆ రూమ్లో చేసే వ్యవహారాలు, వాళ్ళని నిద్రపెట్టి వాళ్ళని నిద్రపుచ్చి ఫోన్తో చేసే వ్యవహారాలు, వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్తే కొంతమంది చూడండి, ఎప్పుడైనా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకున్నంత మాత్రాన వాళ్ళు మార్పు లేకపోతే మీరేం చేయలేరు. కానీ ఎప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా, ఫ్రీడమ్ దొరుకుతుందని చూస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒక దానిలో ఇరుక్కుని ఉన్నారనేది వాస్తవమైన విషయం. నువ్వు ఎక్కడికైనా రమ్మంటే నేను రాను, నా కడుపులో నొప్పిగా ఉంది, నాకు ఆ నొప్పిగా ఉంది, ఈ నొప్పిగా ఉంది, అస్సలు ఏదో ఒక వంక చెప్పేసి ముందు వాళ్ళు ఏం కోరుకుంటారు, అందమైన పేరు, ప్రైవసీ. అసలు మాకు ప్రైవసీ ఉండొద్దా, అది కొంతమంది సమాజంలో జనరల్గా చెప్తూ ఉంటారు. అసలు ఆ బోల్ట్ పీకేయండి ఫస్ట్ మీ పిల్లల రూముల్లో నుంచి, ఎప్పుడు వెళ్ళాలన్నా దాన్ని వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాటు ఉండాలి అని చెప్పి. బోల్ట్ పీకేస్తే మీ బోల్ట్లు పీకేస్తారు వాళ్ళు. అంటే ఏంటి, ఇక నీకు రోజు నెమ్మది లేకుండా చేసేస్తారు. కొంతమంది అయితే ఎంతవరకు తెగిస్తున్నారంటే, నా మీద చెప్తావు నీ మీద కూడా చెప్తాను అన్నకి. ఇప్పుడు పిల్లల్ని అన్న దగ్గరికి వెళ్దాం, నీ సంగతి కూడా చెప్పమంటావా అంటే ఇంకా అంత బాగా బ్రతుకుతున్నారని. నీ సంగతి కూడా తల్లిని నీ సంగతి కూడా చెప్పమంటావా అని, తండ్రి నీ సంగతి కూడా చెప్పమంటావా అని పిల్లలు అంటున్నారంటే అంత బాగా బ్రతుకుతున్నారు. ఇది చెప్పాలి అంటే దానికి ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడు అనే అంత లోతైన గుండెలలో ప్రేమ ఉంటేనే ఇంత లోతుగా విషయాలు మాట్లాడగలుగుతారు. లేకపోతే ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ఇతరుల హృదయం లోపల విషయాల్లోకి వెళ్ళాలి అంటే, ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తునందు నిందారహితుడిగా నిలబెట్టాలని, ప్రతి వ్యక్తి ధైర్యంగా దేవుని ఎదుట తల ఎత్తుకునేటట్లుగా ఒక రోజున నిలబడాలని, దేవుని యొక్క న్యాయ తీర్పులో మన జీవితంలో మనం సిగ్గుతో తలదించుకునే వారిగా ఉండకూడదని. కనుక మీలో ప్రతి ఒక్కరూ మీకు 1 వీక్ టైం ఇస్తుందని వచ్చే శనివారం వరకు మీలో ర్యాండమ్గా అంటే మీలో ఎవరో ఒకళ్ళని నేను మార్పు చెందాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఆ విషయాలు ఏంటో చెప్పగలగటానికి సిద్ధపడిన వారిగా ఉండండి. మనందరం ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. అదేంటంటే, ఈ 4వ నెల చివరిలోకి వస్తున్నాను, నేను మార్పు చెందాల్సిన విషయాలు ఇవి. త్వరగా కోప్పడటం, లేకపోతే నా జీవితంలో నేను అబద్ధాలు ఆడటం, లేకపోతే నా జీవితంలో నేను ఈ చాటుమాటు వ్యవహారాల్లో ఉండటం, లేకపోతే నా జీవితంలో నేను ఇలా చేయటం, వీటిలో టార్గెటెడ్గా ఇవి పెట్టుకున్నాను నేను. ఇవి ఈ సంవత్సరం చివరిలోకి వెళ్ళేసరికి నిజంగా మార్పు చెందాల్సిన విషయాల్లో కనుక ఒక మార్పు అనేది వచ్చిందంటే నువ్వు ఎంత ఫ్రీ అయిపోతావో తెలుసా. నీ మీద నీకు తెలియకుండానే ఉన్న ఒక బరువు ఏమైపోద్ది, అందుకే ఏముంటుందంటే, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా. మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం కానీ మన నెత్తి మీద ఏ బరువు లేదు, కానీ ఆ బరువు ఇంకా నయ్యం. ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళినాక దాన్ని దించేయచ్చు. ఈ బరువు
24/7. 24/7. ఒక్కోసారి కల్లో కూడా అయ్యే వస్తూ ఉంటాయి. ఎందుకంటే అంత బరువుతో ఉన్నావు జీవితంలో. ఆ బరువుని దించుకుని, అంటే మార్పు అనేది మనస్ఫూర్తిగా కోరుకుని దాన్ని వదిలించుకుని, ఇదిగో ఈ ఈ విషయంలో, ఈ వ్యవహారంలో, ఈ విధానంలో నాలో ఈ మార్పు వచ్చింది. నేనైతే అందరూ జనరల్గా, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నాడు కానీ కొంచెం ఎవరో పెద్ద వయసు వాళ్ళు తప్ప, 50-60 దాటిపోయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ అసలు ఫస్ట్ ప్లేస్లో అబద్ధం అనే దాన్ని ఆడనని పెట్టుకుంటున్నా ఏమనుకుంటున్నాను నేను. కానీ చిటుకు 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 ఏంటంటే వెంట వెంటనే ఒక అబద్ధానికి ఇంకో దానికి ఇంకొకటి. అసలు నిజం అనే దానికి అసలు జీవితంలో అవకాశమే లేదు అన్నట్లుగా బ్రతుకుతున్న ఒక భ్రమ లోకంలో బ్రతుకుతున్నాం మనం. ఒక భ్రమతో ఉన్న లోకంలో. ఆ భ్రమలో నుంచి బయటకు వస్తే ఇంత తిన్నా అది వంట పడుతుంది. ఆ భ్రమలో నుంచి బయటకు వస్తే 24/7 నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పీస్ ఆఫ్ మైండ్తో ఉంటావు. ఆ భ్రమలో నుంచి బయటకు వస్తే నువ్వు చక్కగా నీ జీవితంలో ఆనందంగా ఉంటావు. ప్రశాంతత, ఆనందం నీకు ఉంటాయి. అందుకే ఏది నాకు మార్పు రావాల్సిన ముఖ్యమైన అంశం అని చెప్పేసి నిర్ణయం తీసుకుని మీరు వచ్చే శనివారానికి సిద్ధమవ్వండి. అవుతారా? లేకపోతే ఏంటోగా ఉంటుందా? ఏంటి సల్మాన్ రాజు, ఏంటోగా ఉంటుందా లేకపోతే ఇష్టంగానే ఉంది? అప్పుడు కన్న తల్లిదండ్రులని సంతోషపెట్టలేకపోతే మనతో ఉన్న తోడబుట్టిన వాళ్ళతో సంతోషం పెట్టలేకపోతే, మన స్నేహితులుగా ఉన్నాళ్ళు వాళ్ళు సంతోషంగా లేకపోతే, వీళ్ళందరికంటే ముఖ్యంగా మనం సృష్టించిన సృష్టికర్త సంతోషంగా లేకపోతే, ఈ బ్రతుకు కంటే మాటలు రాని, ఆత్మ లేని ఆ జంతువులు, పక్షులు బ్రతికే చాలా నయం. ఎందుకంటే వాటికి ఏం ప్రాబ్లం లేదు. అవి ఎవరికైనా ద్రోహం చేస్తే, కుక్క దాని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, నక్క దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది, పంది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది మనకు నచ్చినా నచ్చకపోయిన దాని లక్షణం అది. సింహం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సింహం పిల్లిలాగే ఎప్పుడైనా ఉంటుందా? పులి కుక్కలాగా ఉంటుందా? పులి పులిలాగానే ఉంటుంది. కానీ మనిషిలాగా ఉండకుండా పందిలాగా మారి, మనిషిలాగా ఉండకుండా కుక్కలాగా మారి, అలా అంటున్నానని ఏమనుకోబాకండి. నేను కూడా మనిషినేగా, మనందరం కలిపి మాట్లాడుకుంటున్నాం. ఇది ఉండాల్సిన ఇవి కన్న తల్లిదండ్రులు మన బట్టి సంతోషంగా లేకుండా, నీ కోసం నువ్వు పుట్టినప్పుడు, మీలో కొంతమంది పుట్టినప్పటి నుంచి నేను వాక్యం చెప్తున్నా, మీకు ఒక మెంటర్గా, ఆత్మ సంబంధంగా మిమ్మల్ని సండే స్కూల్ లెవెల్ నుంచి మిమ్మల్ని గైడ్ చేయడానికి కావలసిన సంఘంలో ఏర్పాట్లు చేసిన ఆ సంఘంలో ఉన్న కాపరికి సంతోషం లేకుండా, లేక మనతో పాటు ఉన్న ఆత్మీయులుగా ఉన్న వాళ్ళకి సంతోషం లేకుండా జీవించే జీవితానికి ఏం అర్థం ఉందండి చెప్పండి? అదే ఏ విషయాల్లో అయితే మార్పు అనే దాన్ని జీవితంలో కోరుకుంటున్నారో వాటిని లిస్ట్ పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, చేస్తూ ఉండండి. వాటి కోసం, ఆ మార్పు కోసం నీ వంతులు నువ్వేం చేయాలో అది చెయ్యి. ఒక్కోసారి ఆ మార్పు నీకు కలగట్లేదు అనిపిస్తే ప్రార్థన సహాయాన్ని కోరుకో. ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది. ఈ మధ్య ఒక పిల్లవాడు నాకు చాలా ఆనందాన్ని కలిగించాడు. ఏంటంటే ఓ రిక్వెస్ట్ రాశాడు. నేను ఒక విషయంలో చిక్కుకుపోయి ఉన్నాను, దానిలో నుంచి నేను బయటపడలేకపోతున్నాను, బయటపడాలని ప్రార్థన చేయండి అని. నేను వచ్చే టైంకి అప్పుడే తీసుకొని స్లిప్ ఇచ్చాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నా వైపు కూడా చూసి నాదే ప్రార్థన చేయండి అని. మాట్లాడటానికి కుదరలేదు శనివారం, కానీ రిక్వెస్ట్ చేశాడు, నేను బయటపడాలని ప్రార్థన చేయండి అని. ఎంత 9th 10th చదువుతూ ఉంటాడు, 8th. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అతను ఏం కోరుకుంటున్నాడు? మార్పు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఆ ఏజ్ వాళ్ళు కానీ, అంతకంటే ఎక్కువ ఉన్నాళ్ళు కానీ, అంతకంటే తక్కువ ఉన్నాళ్ళు కానీ నిజంగా ఈ స్వభావంతో ఉన్నారా? ఇక్కడ ఉంటే మీరు నిజంగా ధన్యులు. మార్పు కోరుకునే ప్రతి వ్యక్తిని ఆ మార్పు అనుగ్రహించటానికే ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
అంతేగాని నువ్వు మార్పు కొరకు చిచిపో అని అనేవాడు కాదు ఆయన. నీ తల్లి అంటుందేమో, నీ తండ్రి అంటాడేమో, కొన్నిసార్లు నేను కూడా అంటానేమో, ఇప్పుడు 100 సార్లు అయింది ఇంకా మళ్ళా మార్పు అంటున్నా అపోవతలకి అంటానేమో. కానీ ఆ ప్రభువు 101సారైనా 1001సారైనా ఆయన నిన్ను కోరుకుంటే అది నీకు దయచేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. అలాంటి మార్పు కోరుకున్న వారమై మనం ఈ హైదరాబాద్ పట్టణంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే మార్పు చెందిన వ్యక్తులలో శ్రేష్టమైన వ్యక్తులుగా, శ్రేష్టమైన ఒక గుంపుగా, ఉన్నతమైన, ఇప్పుడు మార్పుకి ఐక్యూ లెవెల్స్ అక్కర్లా. నా ఐక్యూ అంత బాగుండదు. ఐక్యూ అంటే ఏంటంటే నీకున్న తెలివితేటలు అంత గొప్పగా ఉండక్కర్లా, లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉండక్కర్లా. మార్పుకి డబ్బులు ఏమైనా అవసరమా? మార్పుకి నీ అందచందాలతో ఏమైనా పని ఉందా? మార్పుకి ఇంకేంటి, నీ అధికారంతో పని లేదు. నీ యొక్క మనస్సు ఉంటే చాలు. కాబట్టి ఆ మార్పు చెందిన వ్యక్తుల గుంపులో అత్యంత అధికమైన గుంపుగా మనము, మన పరిచయంలో ఉన్న వారందరూ ఉండునుగాక. దాని కొరకు ప్రతి ఒక్కరిని ఆయన సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు ప్రార్థన కొరకు ఇప్పుడు సమయం ఇవ్వబడింది. ఎవ్వరు కూడా ప్రార్థన చేయకుండా అనాలోచనగా దయచేసి ఉండకండి. చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు అనాలోచనతో ఉండొద్దు. మీరు మీ ఆలోచనలు ఒకసారి బయటికి తీసుకొచ్చి దేవునితో మాట్లాడండి. అనాలోచనతో ప్రార్థన కాదు, హృదయాంతరంగములో నుండి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ఏ విషయాల కొరకు మార్పు కావాలి నీకు?
ఆమేన్. నేను ప్రార్థన చేయటానికి ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఏ విషయాలు మార్పు కావాలనో కోరుకుంటున్నావో వాటిని దేవునితో చెప్పి, ఇదిగో నాకు ఇప్పటి వరకు గుర్తొస్తున్నంత మట్టుకు ఇదిగో ఈ విషయంలో మార్పు, ఈ విషయంలో మార్పు, ఈ విషయంలో మార్పు నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ చేయాలి. నేనేం చెప్పాను? నీ జీవితంలో ఏది మార్పు కావాలని కోరుకుంటున్నావో ఆ చేంజ్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు వేడుకో దేవుణ్ణి. ఆమేన్. ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఎవరెవరు ఏ విషయంలో మార్పు కావాల్సిన సంగతుల్ని ఎదుట పెట్టారో వాటి విషయమై వారికి సహాయం చేయి ప్రభువా. ఇంతసేపు విన్నా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారి హృదయాలను కదిలించునైనా. ఎందుకంటే వారి క్షేమం కొరకు వారికి శ్రద్ధ లేదు, కానీ వారి క్షేమం కొరకు నాకు, నాతో ఉన్న ఇంకొంతమందికి నీకు శ్రద్ధ ఉన్నది నాయన. ఏమాత్రము హృదయంలో స్పందన లేని వారు ఏమైపోతారో అనే ఒక వేదన నాకున్నది ప్రభువా. వారి విషయమై కనికరం చూపించు నాయన. ప్రభువా, మనుషులుగా బ్రతకలేని పరిస్థితులు ఉత్పన్నమైన ఈ కాలంలో ప్రభువా, వారిలో ఒక లోతైన ఒక మార్పు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మొదట మార్పు చెందాలి అనే ఆలోచన ప్రారంభమైతే ఆ మార్పు దగ్గరికి వారు చేరుకోగలుగుతారు నాయన. ఆలోచనే లేకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉంటే అది ఇంకా దూరం అయిపోతూ ఉంటుంది నాయన. ఆ మార్పు దయతో ఇంకా ఆ మార్పు చెందాలన్న ఆలోచన లేకుండా ఉన్న వారి హృదయాలను కదిలించునాయన. వారిలో ప్రభువా నీ ఆత్మ ద్వారా కదిలికను కలుగు చేయి తండ్రి. నువ్వే కదా అలాంటి పనుల్లో ఉన్నదానివి, అలాంటి ప్రవర్తనతో ఉన్నవాడివి నువ్వే కదా. నీ ఆత్మ ద్వారా వారిని తాకు నాయన. వాక్కయున్న దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వారిలో కదలిక కలుగు చేయండి. కదలిక కలిగిన వారికి సహాయం చేయండి. ఎవరికి మీరు సహాయం చేస్తున్నారో ఆ సహాయం చేస్తున్న ప్రతి వ్యక్తిలో కూడా ఆ మార్పు పొందిన వారై వారి మీద ఉన్న భారముల నుండి వారు విడిపించబడటానికి కృప చూపునాయన. వారు ప్రశాంతమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, సంతృప్తితో కూడిన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయి తండ్రి. నిశ్చయముగా మాలో ప్రతి ఒక్కరి విషయంలో ఈ సంవత్సరం చివరిలోకి వెళ్ళే సమయానికి మార్పు అనేది మమ్మల్ని ధన్యులుగా మార్చాలి నాయన. మార్పు అనేది మమ్మల్ని ప్రయోజకులుగా చేయాలి తండ్రి. నిజంగా మార్పు చెందవలసినవన్నీ మార్పు చెందితే ఆర్థిక పరిస్థితులు ఊహించినంత గొప్పగా మారుతాయి నాయన. మార్పు నిజంగా వస్తే ఆరోగ్య పరిస్థితుల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి నాయన. మార్పు నిజంగా కలిగితే కుటుంబ పరిస్థితుల్లో గొప్ప మార్పులు వస్తాయి నాయన. మా జీవితం మేము కోరుకున్న దానికంటే ఉన్నతంగా ఉండటానికి పునాది మార్పే ప్రభువా. ఆ మార్పుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. అది ఎవరిలో నుండి దుష్టుడు ఎత్తుకుపోకుండా కాపాడు నాయన. మార్పు అనే మాటని, మార్పు అనే ఆ విధానాన్ని ఏ ఒక్కరిలోని దుష్టుడు ఎత్తుకుపోకుండా దానిని ఆలోచించి దాని ప్రకారం ఇష్టపడి ఆ మార్పును కోరుకునే వారిగా ప్రతి ఒక్కరిని ఉంచమని వేడుకుంటున్నాను. ఈ శనివారం ఉపవాస ప్రార్థనలు మమ్మల్ని నీకు ఇష్టలైన పిల్లలుగా తీర్చిదిద్దుటకు సహాయం చేయి.
ఈ ప్రార్థనలు మిమ్మల్ని మీకు దగ్గరగా మేము రావడానికి సహాయం చేయి. ఈ ప్రార్థనల ద్వారా మిమ్మల్ని హత్తుకుని బ్రతికే గుంపుగా మమ్మల్ని ఉంచండి. తద్వారా మమ్మల్ని అందరినీ సురక్షితమైన మీ రెక్కల క్రింద భద్రంగా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.